ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది పనిచేస్తున్న దగ్గర అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే వర్కర్గా పనిచేస్తున్నప్పుడు తోటి ఉద్యోగులతోనూ అలాగే కొంతమంది చెప్పుడు మాటల వల్ల వారికి అంటే పోటీ ఉన్న వ్యక్తులు కొన్ని కారణాలు అంటే వాళ్ళు సృష్టించే కారణాల వల్ల ప్రమోషన్ రాకపోవడం, జీతంలో ఇంక్రిమెంట్లు రాకపోవడం, అలాగే ఉద్యోగంలో అనుచితంగా మాట్లాడటం, అంటే కొంతమంది విలువ లేకుండా మాట్లాడటం, ఇష్టమైతే చేయి కష్టమైతే మానే అనడం, ఇలాంటి వాటికి బాధతో భరిస్తూ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు మీకు ఒక అత్యంత పురాతనమైన తాంత్రిక ఉపాయం చెప్తాను. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే మనకి జాతకంలో ముఖ్యంగా శని భగవానుడు, రాహువు, కేతువు, కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా కలుగుతాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి పరిహారం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో శనివారం నాడు ఈ చెప్పబోయే పరిహారం చేయాలి. ముందుగా ఏం చేస్తారంటే 1 కేజీ మినువులు తీసుకోండి. పొట్టు తీయకుండా ఉన్న మినువులు కేజీ తీసుకోండి. అలాగే 1 కేజీ బొగ్గు తీసుకోండి, కర్ర బొగ్గు. మళ్ళీ మీరు బొగ్గు అనగానే ఎక్కడైనా మన మొక్కజొన్న కండ్లు కాల్చుతారు కదా గురువుగారు, వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చా? అలా కాదు, మనకి మామూలుగా బొగ్గు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకోండి. అలాగే ఒక జాకెట్ ముక్క, 1 మీటర్ సైజు ఉన్న నల్లటి జాకెట్ ముక్క కొనండి. ఈ 3 పదార్థాలని మీరు ముందు తెచ్చుకోవచ్చు. ఈ ఉపాయాన్ని మాత్రం శనివారం నాడు చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ 3 పదార్థాలని ఆ జాకెట్లో ఆ ముక్కలో వేసి మూటగా కట్టండి. 2 పదార్థాలు జాకెట్ ముక్కతో 3 మూటగా కట్టి మీరు మీ తల చుట్టూ క్లాక్ వైజ్గా, అంటే యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్గా, ఇది మీకు ఫ్రంట్ కెమెరా చేస్తున్నాను కాబట్టి మీకు సవ్యం కనిపిస్తుంది. ఇలా ఇలా అంటే మనకి ప్రదక్షిణ ఎలా చేస్తాం గుళ్ళో అలా. ఎన్నిసార్లు తిప్పాలయ్యా? 21 సార్లు తిప్పాలి. 21 సార్లు తిప్పి మీరు ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే మీరు నదిలో కానీ కాలువలో కానీ నీళ్లు ప్రవహిస్తున్న ప్రదేశంలో ఈ మూటని వదిలేయాలి. ఇది మీకు ఎన్నిసార్లు చేయాలి అంటే చాలామందికి ఏంటంటే ఒక్కసారి చేసి సరిపోతుందా, 10 సార్లు చేసి సరిపోతుంది, ఒక్కసారి చేయండి. ఇలా మీరు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారనుకోండి, చేసినా మీకు ఫలితం రాలేదనుకోండి, మీరు ఏం చేయాలంటే నెలకు ఒక్కసారి చేయండి. ఇందులో కాస్త మినువులు ఖరీదు ఎక్కువ, బొగ్గు కూడా ఖరీదు ఎక్కువే, జాకెట్ ముక్క తక్కువ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? ఆంజనేయ స్వామికి చేయాలి. మీరు గుడికి వెళ్ళాలా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా అలా ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందనే చేసుకోవచ్చు. ఓపిక ఉంటే గుడి దాకా వెళ్ళొచ్చు. లేకపోతే మనసులోనే ఆంజనేయ స్వామిని తలుచుకొని ఓం హం హనుమతే నమః అని మనసులో ఒక 108 సార్లు అనుకోండి. 108 సార్లు కూడా అనడం చేత కాకపోతే ఒక 21 సార్లు అనుకోండి. ఇది ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనసులో తలుచుకొని చేస్తే మీకు ఏదైతే ఇబ్బంది పట్టే వ్యక్తులు ఉన్నారో వారు ఆటోమేటిక్గా మీ నుంచి వారికి ఆపద లేదు అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ఎదుటి వ్యక్తితో ఆపద కలుగుతుందన్న భావంతో ఉంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి ఈ తేలికైన పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఒకళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ జాబుల్లో ఉన్నవారైనా సరే ఇది శనివారం నాడు ప్రయత్నించేయండి. మరి ఎప్పుడు చేయాలి? శనివారం నాడు ఉదయం నుండి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయాలి. చీకట్లో చేయకూడదు. కరెక్ట్గా సూర్యోదయం సమయం నుండి సూర్యాస్తమయ సమయం లోపే ఈ పరిహారం చేయండి. ఇది అతి పురాతనమైన తాంత్రిక పరిహారం. నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు ఇట్లాంటి వాటిని అసలు పొరపాటున ఫాలో అవ్వకండి. ఎందుకంటే ఇవంతా తంత్రం అనేది ఏంటంటే ప్రకృతిలో ఉన్న చైతన్యాన్ని
మన నమ్మకం ద్వారా మనకి తీసుకొచ్చి ఇస్తుంది. ఇలాంటివి తేలిగ్గా ఉన్నాయి కదా, మనం 1, 10 చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ నమ్మి చేయండి. అవసరాన్ని మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం కోసం ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు, అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరు రెగ్యులర్గా నా వీడియోలు మీకు రావాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఇచ్చాను, దాంట్లో కూడా కొత్త వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో కూడా మీరు జాయిన్ అయితే ఇందులో వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో మీకు చూడకపోతే దాంట్లో జాయిన్ కావచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.